వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. 2024లో ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నుండి ప్రకటించబడిన పలు నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా 100కు 100% నోటిఫికేషన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ పోటీ పరీక్షలలో అతి ముఖ్యమైన అంశాలలో ఒకటి తెలంగాణ చరిత్ర. దీనిలో ఇప్పటివరకు పరీక్షలో అడిగిన ముఖ్యమైన టాపిక్స్ను, రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్స్ను ఎంచుకొని సమగ్రమైన విశ్లేషణతో మైండ్ మ్యాపింగ్ విధానం ప్రకారం తెలంగాణ చరిత్రకు సంబంధించి సిరీస్ను ప్రారంభిస్తున్నాను. ఈ వీడియో నందు తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహన రాజ్యం నుండి నిజాం రాజ్యం వరకు మొత్తం కీలకమైన అంశాలకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ ఇవ్వబడుతుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. ఈ వీడియో అంశాల నుండి 2 లేదా 3 మార్కులు ఖచ్చితంగా పోటీ పరీక్షలలో రావడానికి ఆస్కారం ఉంది. చారిత్రక ఆధారాలను బట్టి ఈ తెలంగాణ ప్రాంతాన్ని క్రీస్తుపూర్వం 220 నుండి క్రీస్తకం 1948 మధ్య 2 ప్రధాన మతాల వారు పరిపాలించడం జరిగింది. మొదటి వారు హిందువులు. వీరికి సంబంధించిన రాజ్యాల పరిపాలన క్రీస్తుపూర్వం 220 నుండి ప్రారంభమై 1500 వరకు కొనసాగడం జరిగింది. హిందూ రాజ్యాలను పరిశీలిస్తే మొదటిది శాతవాహన రాజ్యం. మొత్తం 30 మంది శాతవాహన రాజులు క్రీస్తుపూర్వం 220 నుండి క్రీస్తకం 225 మధ్య పరిపాలించారు. 2 ఇక్ష్వాకులు. శాసనాల ప్రకారం 4 ఇక్ష్వాకులు క్రీస్తుశకం 220 నుండి 300 మధ్య పరిపాలించారు. 3 విష్ణుకుండలీలు, 4 వేములవాడ చాళుక్యులు, 5 ముదిగొండ చాళుక్యులు, 6 కాకతీయులు. వీరి పరిపాలన క్రీస్తుశకం 1000 నుండి 1323 మధ్య పరిపాలించబడింది. మసునూరి నాయకులు 1325 నుండి 1366 మధ్య పరిపాలించారు. పద్మ నాయకులు 1325 నుండి 1475 మధ్య పరిపాలించారు. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రెండవ మతం ఇస్లాం మతం. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి ముస్లింలు బహుమనీలు. కానీ ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. తెలంగాణ కేంద్రంగా స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తులు కుతుబ్షాయిలు అవుతారు. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన ముస్లిం రాజ్యాలు: 1 బహుమనీ రాజ్యం. గుల్బర్గా కేంద్రంగా ఏర్పడిన బహుమనీ రాజ్యం 1347 నుండి 1527 మధ్య పరిపాలించింది. రెండవ రాజ్యం కుతుబ్షాయి రాజ్యం. మొత్తం 7 కుతుబ్షాయి సుల్తానులు 1518 నుండి 1687 మధ్య పరిపాలించారు. కుతుబ్షాయి పతనానంతరం మొఘలులు ఒక సుబాగా తెలంగాణ ప్రాంతాన్ని 1687 నుండి 1724 మధ్య పరిపాలించారు. చివరగా నిజాం సుల్తానులు 1724 నుండి 1948 మధ్య పరిపాలించడం జరిగింది. ఇక్కడ మొత్తం సుల్తానులు 10 మంది కాగా నిజాం హోదా పొందిన సుల్తానులు కేవలం 7 మాత్రమే. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజ్యాలు, వాటి స్థాపకులను పరిశీలిస్తే శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు, ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు శ్రీశాంతమహులుడు, విష్ణుకుండని రాజ్యం ఇంద్రవర్మ, వేములవాడ చాళుక్య రాజ్యం వినయాదిత్య యుద్ధమల్ల, ముదిగొండ చాళుక్య రాజ్యం కొక్కిరాజు. కాకతీయ రాజ్యాన్ని స్థాపించింది మొదటి బేతరాజు. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసింది మొదటి ప్రతాపరుద్రుడు. మసునూరి నాయకులు ప్రోలయనాయక, పద్మనాయక రాజ్యాన్ని మొదటి సింగమనాయక స్థాపించారు. బహుమనీ రాజ్యం అల్లావుద్దీన్ హసన్ గంగు. కుతుబ్షాయి రాజ్యాన్ని స్థాపించింది సుల్తాన్ కులీ కుతుబ్ షా. మొఘల్ రాజ్యాన్ని స్థాపించింది బాబర్. నిజాం రాజ్యాన్ని స్థాపించింది మీర్ కమరుద్దీన్. ఇతన్నే చరిత్రలో నిజాం ఉల్ ముల్క్ అంటారు. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజ్యాలకు సంబంధించిన మూలపురుషులను పరిశీలిస్తే శాతవాహన రాజ్యం మూలపురుషుడు శాతవాహనుడు. విష్ణుకుండని రాజ్యం మూలపురుషుడు ఇంద్రవర్మ. ఇతన్నే చరిత్రలో మహా రాజేంద్రవర్మ అంటారు. వేములవాడ రాజ్యం సత్యాశ్రయ రణవిక్రమ. ముదిగొండ రాజ్యం రణమర్ధన. కాకతీయ రాజ్యం వెన్నభూపతి. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. దానార్ణవుడు అనే రాజు వేసిన మాగల్లు శాసనం ప్రకారం కాకతీయ రాజ్యానికి మూలపురుషుడు కాకర్త్య గండ్యన. గణపతి దేవుని సోదరి మైలంబ వేసిన భయ్యారం శాసనం ప్రకారం కాకతీయ రాజ్యానికి మూలపురుషుడు వెన్నభూపతి. ఈ విషయాన్నే చరిత్రకారులు ఎక్కువగా ధృవీకరిస్తున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజ్యాలు, రాజధానులను గమనిస్తే శాతవాహన రాజ్యం కోటిలింగాల. ఇది పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాలలో కలదు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. దీనినే నాగార్జునకొండ లేదా శ్రీపర్వతం అంటారు. విష్ణుకుండని రాజ్యం ఇంద్రపాల నగరం. ఇది పాత నల్గొండ జిల్లాలో కలదు. వేములవాడ రాజ్యం వేములవాడ. ముదిగొండ రాజ్యం ముదిగొండ. ఇది ఖమ్మం జిల్లాలో కలదు.
కాకతీయ రాజ్యానికి 2 రాజధానులు కలవు. మొదట హనమకొండ, తర్వాత క్రమంగా అది పూర్తి స్థాయిలో వరంగల్‌కి మార్చబడడం జరిగింది. ముసునూరి నాయక రేకపల్లి ఇది భద్రాచలంలో కలదు. పద్మనాయక దేవరకొండ మరియు ఆమనగల్లు. బహమని రాజ్యానికి గుల్బర్గా ఇది కర్ణాటకలో కలదు. కుతుబ్‌షాహీ రాజ్యం గోల్కొండ, నిజాం రాజ్యం ఔరంగాబాద్, శాశ్వత రాజధానిగా హైదరాబాద్. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. నేను చెప్పిన ఈ అంశాల మీద గతంలో నేరుగా ప్రశ్నలు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇటీవల పరీక్షలో ఈ అంశాలను ఆధారంగా చేసుకొని జతపరచడం, సరి అయిన జతలు, సరికాని జతలు, వరుస క్రమాన్ని అడుగుతున్నారు. జరగబో ఎగ్జాములలో ఈ అంశాల ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది గమనిస్తే. ఒక్కొక్క రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన రాజులను ఇచ్చి జతపరచమనవచ్చు లేదా సరియైన వరుస క్రమాన్ని అడగవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వినూత్నమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్లే మాకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తాయి. జై హింద్.